తెలంగాణ ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ వాళ్ళ మధ్య గ్యాప్ ఏదైతే ఏర్పడిందో సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుండి ఆ గ్యాప్ అనేది సినిమా పెద్దలు వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆ గ్యాప్ అనేది పూడిపోయి మళ్ళీ ఏమంటారు దగ్గర సంబంధాలు ఏర్పడిపోతాయి. సినిమా వాళ్ళ డిమాండ్స్ కొన్నైనా కూడా నెరవేరుతాయి. సినిమా వాళ్ళ మీద కాసింత పాజిటివ్గా తెలంగాణ ముఖ్యమంత్రి నుండి స్పందన వస్తుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ సినిమా పరిశ్రమ వాళ్ళందరూ వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత గ్యాప్ మరింత దూరం అవ్వడము, ఆ ఉన్న గ్యాప్ మరింత స్థిరంగా ఎస్టాబ్లిష్మెంట్ జరగడము అయింది. అక్కడికి వెళ్ళి మరీ చెప్పించుకోవాల్సి వచ్చింది. వీళ్ళు టికెట్ రేట్లు పెంచం, బెనిఫిట్ షోలు ఉండవు, మా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీరు ప్రచారం చేయండి, తెలంగాణ సమాజం ఉన్నతికి మీరు ఉపయోగపడండి, మిగతా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు బంద్ కరు, అవి ఏమీ ఉండవు అని చెప్పి ఖరాఖండిగా చెప్పిన తర్వాత సినిమా వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా అయిపోయింది. అగమ్యగోచరంగా అయిపోవడమే కాకుండా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా పడబోతూ ఉంది. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఇప్పుడు ఒక సందిగ్ధ పరిస్థితి. ఎందుకని ఈ సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తుంది. ఏం సినిమా? డాకు మహారాజ్ అట. దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి వస్తుంది. అండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది, భారీ బడ్జెట్ సినిమా. తెలంగాణలో ప్రీమియర్ షో లేవు, బెనిఫిట్ షో లేవు, టికెట్ ధరల పెంపు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అని చెప్పి వాళ్ళ సినిమా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఈరోజు రేపో వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు బెనిఫిట్ షోలు ప్లస్ టికెట్ ధరల పెంపుకు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలి? టికెట్ రేట్లు పెంచినా, బెనిఫిట్ షోలకు అలో చేసినా, ప్రీమియర్ షోలకు అలో చేసినా తెలంగాణలో లేనిది తెలంగాణ ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెబితే మరి ఆంధ్రప్రదేశ్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ప్రజల దగ్గర నుంచి విచ్చలవిడిగా దోచుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు అన్న విమర్శలు వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ కనుక బెనిఫిట్ షోలకి ప్లస్ టికెట్ రేట్లు పెంచుకునేకి అవకాశం ఇవ్వలేదా? ఒకవైపు అటువైపు ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బావమరిది బాలకృష్ణ, తెలుగుదేశం ఎమ్మెల్యే, మరోవైపు ఉప ముఖ్యమంత్రికి స్వయాన అన్న కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్. వీళ్ళకి ఫ్యామిలీలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇచ్చి వాళ్ళకి అసలు ఫేవర్ చేద్దామని ఆలోచన ఉంటుంది. అలా చేస్తే ప్రజల నుంచి విమర్శలు వస్తాయి. సో మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి అండ్ సినిమా వాళ్ళ భేటీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అయితే సందిగ్ధంలో పడేసింది. ఒకవేళ తెలంగాణ ముఖ్యమంత్రితో సినిమా వాళ్ళు భేటీ అన్న కాకుండా హిస్టరీ ఇలా కంటిన్యూ అవుతూ పోయినా కనుక పోయేదేమో, కనీసం ఆంధ్రప్రదేశ్లో కాసింత సౌలభ్యం అన్న దొరికేదేమో. వీళ్ళకు తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి మొహం మీద చేయించుకున్నారుగా, అవేమి ఫెసిలిటీస్ ఇవ్వము, నో బెనిఫిట్ షో, నో ప్రీమియర్ షో, నో హైక్స్ అండ్ టికెట్ ప్రైస్ అని. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే నిర్ణయం తీసుకోవాలి అని ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తుంది. మీరు ఎందుకు పెంచుతారు అని. సో పెంచితే ఒకటి, పెంచకపోతే ఒకటి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇంతకుముందు ఎప్పుడైనా టికెట్ రేట్లు పెరిగే టైంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొంచెం అటు ఇటు రెండు చోట్ల పెరుగుతుంది కాబట్టి కొంచెం రేటు అటు ఇటు ఉన్న రెండు చోట్ల పెరిగే అనుకునేవాళ్ళు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెరిగినా కొంచెం తక్కువ పెరిగేటివి, తెలంగాణలో ఎక్కువ పెరిగేటివి. సో అదైనా నడిచిపోతూ ఉండే. ఇప్పుడు తెలంగాణలో ఏమో నో పెంపుదల, ఆంధ్రప్రదేశ్లో మరి ఏం నిర్ణయం తీసుకుంటారు? ఈరోజు రేపు సినిమా వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలవబోతూ ఉన్నారు. మరి చూడాలి ఇప్పుడు ఏమంటారు. గేమ్ షిఫ్టెడ్ టు ఏపీ కోర్టుకి షిఫ్ట్ అయింది. బంద్ ఇక్కడ వచ్చి పడింది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం.